జనని జన్మ సౌఖ్యాన్ని, వంశ సంపదను, పదవిని, పూర్వ జన్మ పుణ్యఫలాన్ని కలిగించే జన్మపత్రికను రాస్తున్నారు. గజాననుడు భూతగణాదులు సేవించేవాడు, కపిత్త జంబూ ఫలాలను భక్షించేవాడు, ఉమాకుమారుడు, శోకాన్ని తొలగించే కారణుడు. విఘ్నేశ్వరుని పాదాలను నేను నమస్కరిస్తున్నాను. ఆదిత్యునికి, సోమునికి, మంగళునికి, బుధునికి, గురువునికి, శుక్రునికి, శనిగ్రహానికి, రాహువుకు, కేతువుకు నమస్కారం. ప్రపంచం అంతటా ఉన్న నెక్స్ట్ జన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా ఆశీర్వాదాలు. అందరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని నమ్ముతున్నారు. ఈ రోజు నేను చూడబోయేది ఆనిమాస రాశి ఫలితాలు. సూర్య భగవాన్ ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్లే సమయం అంటే చిత్తిర, వైశాఖ, ఆని, ఆడి, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. ఇప్పుడు మిథున రాశికి సూర్యుడు వచ్చే సమయం అంటే ఆనిమాసం. అందుకే ఆ సూర్యుడిని ఆధారంగా తీసుకుని ఇప్పుడు ఈ ఆనిమాస రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇతర గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి? అయితే ఈ ఆనిమాసంలో 12 రాశులకు ఏమేం ప్లస్, ఏమేం మైనస్, ఎలా ఉంటాయి, ఏమి చెయ్యాలి అన్నదాన్ని మనం చూడబోతున్నాం. ఆనిమాసం అంటేనే ఆని తలంబ్రాలు, పెళ్లిళ్ళు జరుగుతాయి. ఆనిమాసం ఒక ప్రత్యేకమైన మాసం. ఇంటిని వదిలి వెళ్లరు, ఇల్లు మారరు. ఆనిమాసం పొంగల్ మాసం అని ఇంటిని వదిలి వెళ్లరు. కొన్ని చోట్ల పెళ్లి చేస్తారు, కొన్ని చోట్ల చెయ్యలు. ఈ విషయం తెలిసిన వెంటనే కొంతమంది పెళ్లి చేయరు. ఆని, ఆడి అన్నీ ఉన్నో ఆవిడ మాసం నుంచే బదులు. అలాంటి కాలంలో ఈ ఆనిమాస రాశి ఫలితాలు ఎవరికెవరికి బాగా ప్రత్యేకంగా ఉంటాయో, ఎవరు జాగ్రత్తగా ఉండాలో అన్నదాన్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే మనం జీవించేది చూస్తే ఒక క్రూరమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. కరోనా కన్నా కూడా క్రూరమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఉంది లేదా అన్నది మీ మనసాక్షికి బాగా తెలుసు. ఈ క్రూరమైన లోకంలో ప్రతి ఒక్కరూ ఒక్కో రకం, ప్రతి ఒక్కరూ ఒక్కో విషయం, ప్రతి ఒక్కరూ ఒక్కోడి. ఈ రోజు బాగా మాట్లాడతారు, రేపు సరిగ్గా మాట్లాడా. ఈ రోజు సమస్య పడతాను, రేపు ఏదో ఒక సమస్య పెడతారు. ఈ లోకంలో కొంతమందికి ఎలా ఉంటుందో తెలుసా? ఈ లోకాన్ని వదిలి మనం అన్ని బాధ్యతలు పూర్తి చేసుకుని ఎలా వెళ్ళిపోతామో అనిపించేంతగా కొంతమంది విసిగిపోయారు. ఎందుకంటే అంతటి క్రూరమైన లోకంలో మనం బతికిపోతున్నదే నిజమైన వాస్తవం. ఇదిలోనే దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇదిలోనే అన్ని మంచిది చెడిది ఉంది. ఇవన్నింటినీ ఎదుర్కొని ముందుకు పోయేవాడే మనిషి. అందుకే ఆదికాలం నుండి ఇప్పటి వరకు పంచాంగం, తిథి, వారము, నక్షత్రం, యోగం, శకునం, జేవి అని చెప్పినప్పుడు ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఒక పంచాంగం చూసి ఒక పని చేయడం నుండి ప్రతి విషయాన్ని పంచాంగం చూసి చేయడం వరకు అన్నీ చేస్తూ వచ్చారు. అయితే ఈ తమిళ మాసం ఆణిమాస ఫలితాలు అని చెప్పినప్పుడు ఈ 12 రాశులు మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉంటాయి, ఏం మంచిగా చేస్తే మన జీవితానికి ప్రత్యేకత వస్తుందో అన్నదాన్ని మనం చూడబోతున్నాం. ఏం మంచి ప్లస్ మైనస్ ఉంటాయో మనం చూడబోతున్నాం. వచ్చండి వీడియోలోకి వెళ్దాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేషరాశి ప్రేక్షకులారా ఎలా ఉన్నారు? ప్రతి ఒక్క దాన్ని విడివిడిగా చూద్దాం. అశ్విని నక్షత్రం మేషరాశి, భరణి నక్షత్రం మేషరాశి, కృత్తిక నక్షత్రం మొదటి పాదం మేషరాశి. మేషరాశి అని చెప్పినప్పుడు కార్యాలయంలో కొత్త బాధ్యతలు ఇవ్వబడతాయి. అందుకే మీరిప్పుడు ఉద్యోగంలో ఉన్నారు అనుకుంటే మీపై అధికారి గారు ఎక్కువగా దృష్టి పెడతారు. నువ్వేం చేస్తున్నావు, అదేమిటి? ఇప్పుడు నేను చెప్పబోయే ఫలితం పురుషులు, మహిళలు ఇద్దరికీ వర్తిస్తుంది. మీరు ఏం చేస్తున్నారో ఆ దృష్టి మీ వైపు చాలా ఎక్కువగా వస్తుంది. చాలా జాగ్రత్తగా మనం ఏం చేస్తున్నామో ఆలోచించి పనిలో కొంచెం నిదానంగా సరిగ్గా చేయండి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోకండి. మేషరాశి వారికి ఉద్యోగంలో తొందరపడి నిర్ణయం తీసుకోకుండా కొంత నిదానంగా కొన్ని విషయాలు చేస్తే మీకు మంచిదే. తర్వాత మీరు పనిచేసే చోట సహోద్యోగులు ఉన్నారు అనుకుంటే వారి దగ్గర అవసరం లేని వాదనలు లేదా మాట్లాడకూడని విషయాలు చేయకండి. అలా మీరుంటే మీకు మంచిదే. చాలా ఎక్కువగా దిగులుగా ఉండటండి. అలాగే చాలా తేలిక కూడా తీసుకోకండి. మీరు అలా ఉంటే పని చివరి వరకు బాగానే ఉంటుంది. చాలా ఎక్కువగా లాభం పొందడం లేదా హద్దు మించిపోయే పనులు చేయడం అవసరం లేదు. నువ్వు బాగున్నావు, నేను బాగున్నాను, ఇలానే కొంతకాలం కొనసాగించండి దయచేసి. ఎందుకంటే అదే మంచిది. మేషరాశి విషయానికి వస్తే, ఎందుకంటే ఎప్పుడు ఎలా చెడ్డ పేరు వస్తుందో, మన చుట్టూ ఎవరున్నారో మనకు తెలియదు. అందుకే అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. రెండవది, వ్యాపార విషయానికి వస్తే కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం ఉంది. సహ వ్యవహారంలో కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఇప్పుడు మీరు ఒక గ్రూపుగా కలిసి వ్యాపారం చేస్తున్నారని అనుకుంటే కొన్ని అభిప్రాయ భేదాలు వస్తాయి, కానీ అవి తొందరగా తొలగిపోతాయి. రుణం తీసుకుని పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని విస్తరించకూడదు. రుణం తీసుకుని ఏదైనా పని చేయవద్దు. మీ దగ్గరున్న దాన్నే అందంగా నిర్వహించు. అతి ఆస్తి ముందుకు పోవద్దు.
ఇప్పుడు ఆనిమాసం ఆషాఢమాసం ఉంది. నిదానంగా ముందుగువ. ఆన్లైన్ సామాజిక మాధ్యమ వ్యాపారాలకు ఇది మంచి కాలం అని చెప్పొచ్చు. తర్వాత ఆన్లైన్లో కొంతమంది వస్తువులు అమ్ముతున్నారు కదా, వాళ్ళకు మంచి కాలాలు మంచి విషయాలు వచ్చాయి. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆదాయం ఉంటుంది మేషరాశికి సంబంధించి. కానీ ఇందులో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆదాయం ఉంటుంది కానీ ఖర్చులు కూడా పెరిగేలా ఉంటాయి. ఇంటి కుటుంబ అవసరాల కోసం మీరు ఎక్కువగా పరుగులు తీయాల్సి వస్తోంది అనిపిస్తోంది. పాత అప్పును తీర్చే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా అప్పులు, అందులో ఒక అప్పును తీర్చడానికి ఒక భాగాన్నైనా తీర్చేసి కొంత ఊపిరి పీల్చుకునేంత వరకు కొంత మంచిగా ఉంటుంది. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చేయగలరు. స్నేహితులకు పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం నివారించండి. పెద్ద మొత్తంలో స్నేహితులకు పెద్ద అప్పు ఇవ్వడం 2 లక్షలు 5 లక్షలు స్నేహితులకే ఇస్తారు. వాళ్ళు పూర్తిగా స్నేహితులుగానే ఉంటారు. మీరు ఇచ్చేస్తారు. అడిగినప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఊరికెళ్ళిపోతే మీరేమి చేస్తారు? ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు భావోద్వేగంతో మాట్లాడకండి. మీరు ఒక ప్రేమలో ఉన్నారు, కొన్ని విషయాల్లో ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. వివాహితులకు మంచి వివాహం, ఇంకా పెళ్లి కాలేకపోయిన వారికి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. మంచి సంబంధాలు వస్తాయి. మాట్లాడవచ్చు, మాట్లాడి ముగించుకోవచ్చు. కాబట్టి ఈ పెళ్లి సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. వివాహ సంబంధమైన మాటలు, వివాహ చర్చలు అభివృద్ధినిస్తాయి. అందుకే ఓకే, కొంతవరకు మనం మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు అనే స్థాయిలో కొన్ని విషయాలు వస్తాయి. భర్త భార్య సంబంధంలో అవగాహన పెరుగుతుంది. అవగాహన ఉంటేనే భర్త భార్య సంబంధం ఉంటుంది. అవగాహన లేకపోతే వారు శూన్యం. అందుకే ఆ అవగాహనను చివరి వరకు తీసుకెళ్తే జీవితం బాగుంటుంది. విద్యార్థులు చదువులో ఇంకా కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టి చదవాలి. సామాజిక మాధ్యమాల్లో మీ దృష్టిని పెట్టకండి. చదవాల్సిన వయసులో చదువుపై ఎక్కువగా దృష్టి పెట్టండి. ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళిన వారికి ఏమీ చెప్పలేను. కాలేజీలో బాగా చదువుతారు, అన్నీ చేస్తారు. 10వ తరగతి +1 +2 చదువుతున్న విద్యార్థులకు మాత్రమే నేను చెబుతున్నాను. ఈ విద్యార్థులు మీరు చాలా జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్నిసార్లు చూస్తే అవసరం లేని కొంతమంది వ్యక్తులు ఇప్పుడు చూస్తే చాలా స్కూల్ గేట్ల దగ్గర తిరుగుతూ ఉంటారు. ఎలా అమ్మాయి బయటకు వస్తుందో అలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది నేను చెప్పడానికే కాదు, నిన్ను కూడా నేను ఆ ఒక సంఘటనను చూశాను. ఇది అన్ని నాశనానికి ప్రారంభం అంటారు. అందుకే కొన్ని విషయాల్లో మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు, దయచేసి చదువుపై దృష్టి పెట్టండి. ఇలాంటి కొన్ని జంతువులు స్కూల్ గేట్ల దగ్గర కుక్కలా నిలబడి ఉంటాయి. కానీ వాటిని పట్టించుకోకుండా మీరు చదువుపై మాత్రమే దృష్టి పెడితే అది గొప్ప విషయం. కొంతమందికి భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే యోగం ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించిన చర్చలు ప్రారంభించవచ్చు. కళారంగంలో ఉన్న వారికి మంచి ప్రత్యేకమైన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు చాలా గౌరవాలు, చాలా అవకాశాలు లభించే అవకాశం ఉంది. తలనొప్పి, కంటి అలసట, రక్తపోటు వంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు అంటే జూన్ 18 జాగ్రత్తగా ఉండాలి. జూన్ 28 కూడా జాగ్రత్తగా అంగరి. జూలై 26 అంటే క్షమించాలి. జూలై 17, 2026 ఈ రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు. ఎందుకంటే ఇది ఒక నెలకు సంబంధించిన రాశి ఫలాలు కాబట్టి ఈ రోజుల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడింది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, సైన్ చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. అవి అన్నీ మీరు చూసుకోవాలి. శివాలయానికి వెళ్ళినప్పుడు, శివుడి గుడికి వెళ్ళినా, అమ్మవారి ఆలయానికి వెళ్ళినా 5 దీపాలు వెలిగించి పూజ చేయండి. వినాయకుడికి ఒక దీపం, మురుగన్కు ఒక దీపం, స్వామి అంబాళ్ళకు ఒక దీపం, నంద్యాం పెరుమాళ్ళకు ఒక దీపం. 5 దీపాలు ఈ ఆణిమాసంలో దీపం వెలిగించి పూజ చేస్తే మీ రాశికి మీరు ప్రత్యేకంగా ఉంటారు. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో కొంత ఇబ్బందులు వచ్చినా వాటిని సరిగా ఎదుర్కొనడానికి ప్రయత్నించండి. అవసరం లేని మాటలు మాట్లాడడం నివారించండి. సుప్రా,